హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఒక కొత్త రెసిపీతో వస్తున్నాము. అదేంటంటే కాయ ఒబ్బట్టు అండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఒబ్బట్లలో ఎన్నో రకాలు ఉన్నాయండి, ఎన్నో స్పెషల్స్ ఉంటుంది, ఒక్కొక్క సైడ్ ఒక్కో రకం ఉంటుంది. ఈ ఒబ్బట్టును మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేసి తిని చూడండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ ఒబ్బట్టు అనేది పెళ్ళిళ్ళు ఫంక్షన్లకి వేస్తారండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా తిని టేస్ట్ ఎట్లుందో కమెంట్ చేయండి. ఇందుకు కావాల్సిన ఐటమ్స్ ఏమేమి కావాలో చూస్తాం రండి. తురుముకున్న కొబ్బరి అండి, అది పచ్చిది కావచ్చు లేకపోతే ఎండినదైనా కావచ్చును. చక్కెర, యాలక్కులు, 2 టేబుల్ స్పూన్ పాలు, నెయ్యి తగినంత, నువ్వులండి, తెల్ల నువ్వులు, గసాలు, శనగపప్పు, వేయించిన శనగగింజలండి. శనగపప్పు శనగగింజలు అనేది పౌడర్ చేసుకోవాలండి. ఇప్పుడు మైదా తీసుకుంటున్నానండి. 1/2 kg మైదా తీసుకుంటున్నాను నేను. కొద్దిగా ఒక 50 grams అట్లా రవ్వ తీసుకుంటున్నాను. మైదాకి రవ్వకి కొద్దిగా ఉప్పు వేసి కలుపుకోవాలండి. ఇందులోకి పసుపు కూడా యాడ్ చేసుకుంటారు. నేనైతే పసుపు యాడ్ చేయట్లేదండి. ఉప్పు వేసి మిక్స్ చేసుకుంటున్నాను. ఇందులోకి తగినంత వాటర్ని యాడ్ చేసుకొని మనం సాఫ్ట్గా కలుపుకోవాలండి. స్లోగా సాఫ్ట్గా కలుపుకోవాలి పిండి మొత్తాన్ని. ఎందుకంటే ఇది ఒబ్బట్టు కాబట్టి చపాతీ కంటే ఇంకా కొంచెం మెలీస్గా నీరుగా కలుపుకోవాలండి. మనం గులాబ్ జామున్కి ఎలా అయితే మనం కలుపుకుంటామో సాఫ్ట్గా అలాగే కలుపుకోవాలి. ఎందుకంటే ఇది క్రాక్స్ ఏది లేకుండా పర్ఫెక్ట్గా రావాలంటే ఒబ్బట్టు. ఇందుకు ఎక్కువ ఆయిల్ పడుతుందండి. మీకు ఇష్టం ఉంటే గీ కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఆయిలే యాడ్ చేసుకుంటున్నానండి. మరీ చపాతీలా గట్టిగా హార్డ్గా ఇది చేసుకోకూడదండి. పిండిని కొద్దిగా సాఫ్ట్గానే కలుపుకోవాలి. ఆ పిండి అనేది సాగాలి. మనం లోపల స్టఫ్ పెడతాం కాబట్టి అలా అంత మాత్రానికి కలుపుకోవాలండి. మనం పిండి కలిపి ఒక 10 minutes సైడ్ పెట్టుకోవాలండి. ఈలోపు మనం ప్రాసెస్ అనేది చేస్తాం రండి. స్టఫింగ్ కోసం కొద్దిగా గీ వేసుకుంటున్నాను ఇందులోకి. నేను ఈ 2 కప్స్కి కొబ్బరికి నేను 1 కప్పు షుగర్ యాడ్ చేసుకుంటున్నానండి. అప్పటికి షుగర్ అనేది చాలలేదు, నాకు కొద్దిగా స్వీట్ లెస్గా ఉన్నింది కాబట్టి నేను మళ్ళీ షుగర్ యాడ్ చేసుకున్నాను, ఒక 50 grams అట్లా. మీకు మీ టేస్ట్కి తగినంత షుగర్ని యాడ్ చేసుకోవచ్చండి. దీనికి ఏం క్వాంటిటీ అనేది అవసరం లేదు. ఈ కొబ్బరి అనేది ఆయిల్లో రోస్ట్ చేసుకుంటే ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుందండి. డైరెక్ట్గా అలాగే కూడా కలిపేసుకుంటారు కొంతమంది, కానీ నాకు అలా ఇష్టం ఉండదు. ఇలా చేసుకుంటే చాలా రోజులు ఈ లోపల ఉండే స్టఫ్ అనేది మనం అలాగే పెట్టుకుని 1 month అయినా కూడా మనము చేసుకొని వచ్చండి. ఈ కాయొబ్బట్టు అనేది ఇలా పాకం ఎత్తి చేసుకుంటే చాలా అంటే చాలా రోజులు స్టోర్ అయ్యి ఉంటుందండి. మనం ఎన్ని రోజులు కావాలంటే అన్ని రోజులు ఫ్రిడ్జ్లో స్టోర్ చేసి చేసుకోవచ్చండి. దీనికి మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు పిండిని మాత్రము కలుపుకొని చపాతీలాగా స్టఫింగ్ అనేది ఆల్రెడీ రెడీ అయి ఉంటుంది కాబట్టి మనకు అవసరం లేదండి. అప్పటికప్పుడు రెడీగా ఇన్స్టెంట్గా చేసుకోవచ్చండి ఈ ఒబ్బట్టు అనేది. ఈ కొబ్బరిని ఫ్రై చేస్తుంటేనే అందులోకే ఈ చక్కెర, యాలక్కుల పొడి యాడ్ చేసుకోవాలండి. అది ఫ్రై చేస్తున్నప్పుడు అడుగంటకుండా చూసుకోవాలండి. ఇందులోకి మనము వేయించి పెట్టిన నువ్వులు, గసాలు యాడ్ చేసుకోవాలండి. ఆ పాకం అనేది చక్కెర అనేది కరిగి ఇలా అవుతుందండి రోస్ట్ తర. ఇప్పుడు ఇందులోకే మనము నువ్వులు, గసాలు యాడ్ చేసుకున్న తర్వాత మనం ఏదైతే పొడి చేసి పెట్టుకున్నామో శనగపప్పు, శనగగింజలు ఇందులోకి వేసుకోవాలండి. పొడి అనేది మీకు ఎలా కావాలంటే అలా చేసుకోవచ్చండి. కొంతమందికి పౌడర్ తర ఉంటే ఇష్టమవుతుంది, కొంతమందికి హాఫ్ పౌడర్ అయినట్టు ఉంటే ఇష్టమవుతుంది. అలా ఎలా కావాలనో అలా పౌడర్ చేసి వేసుకోవచ్చండి, ఏం ప్రాబ్లం లేదు. ఏమి అంటే ఎక్కువ పప్పులుగా ఉంటే మనం ఒబ్బట్టు రుద్దేటప్పుడు చాలా కొంచెం ప్రాబ్లం అవుతుంది. ఎందుకంటే పైనుండ పిండి మాత్రం విరిగిపోతుందండి.
హోల్స్ పడిపోయినట్టు అయిపోతుంది. అందుకు మరీ ఎక్కువగా కాకుండా కొంచెం ఒక 70% పౌడర్ అయినట్టు చేసుకోండి అట్లీస్ట్. ఇది బాగా మిక్స్ చేసి పెట్టుకున్నానండి. మిక్స్ చేసుకున్నాక ఉండలు చుట్టి పెట్టుకున్నానండి. అది బాగా ఉండలు చుట్టేలా అవుతుందండి పిండి అనేది. నేను తర్వాత చపాతీ పిండిని కూడా ఉండలు చేసి పెట్టుకున్నానండి. మనకు ఏ సైజులో కావాలంటే ఆ సైజులో ఉండలు చేసి పెట్టుకోవాలండి. నేను చూపిస్తున్న విధంగా నూనెతో చపాతీ పిండిని బాగా కొద్దిగా చపాతీలా చేసుకోవాలండి. అందులోకి స్టఫింగ్ పెట్టడం కోసం. నేను ఏ విధంగా అయితే చూపిస్తున్నానో ఆ విధంగా చేయండి. ఎక్కువ పిండి అయితే ఇలా ఉండ చేసి ఎక్స్ట్రాస్ను సైడ్కి తీసేయండి. తర్వాత మనం దాని మీదే కొద్దిగా ఆయిల్ వేసి కవర్ని పైకి క్లోజ్ చేసేసి క్లీన్గా చేత్తో మనమే ఆ చపాతీని ఇది చేయాలండి. ఆ ఒబ్బట్టును అనేది చేత్తోనే ఇది చేసుకోవాలి. ఎక్కడ బ్రేకేజెస్ లేకుండా చేసుకోవాలండి. నేను ఎలా చూపిస్తున్నానో అలాగ చేసుకోండి. అన్నీ యథావిధిగా ఇలాగే చేసుకోవాలండి. ఇందుకోసం ఎక్కువ ఆయిల్ అనేది పడుతుందండి. మీకు కావాలంటే గీలో కూడా చేసుకోనొచ్చు. నేను అయితే ఆయిల్లోనే చేసుకుంటున్నానండి. మీకు ఎంత గీ కావాలో అంత గీ ఆ పూర్ణంలో కూడా మీరు యాడ్ చేసుకోవచ్చండి. బాగా పెనం కాగిన తర్వాత అందులోకి కొద్దిగా ఆయిల్ వేసి హీట్ చేసుకున్నానండి. ఇప్పుడు ఈ ఒబ్బట్టును డైరెక్ట్గా అందులోకి వేస్తున్నానండి పెనం మీదకి. పెనం కాగిన తర్వాతే, లేకపోతే కొద్దిగా లేట్ అవుతుందండి. నేను ఎత్తేటప్పుడు కొద్దిగా అజాగ్రత్తతో అది బ్రేక్ అయిపోయిందండి. ఇందుకోసం ఆయిల్ అనేది ఎక్కువ పడుతుంది. పైన ఆయిల్ అనేది ఎక్కువ వేస్తే ఈ ఒబ్బట్టు అనేది చాలా ఫ్రెష్గా కనబడుతుందండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఆయిల్ అనేది కొద్దిగా తక్కువ అయితే ఒబ్బట్టు ఫ్రెష్నెస్ అనేది తొందరగా అయిపోతుందండి. ఉడుకున్నంత వరకే ఆ ఫ్రెష్నెస్ అనేది తెలుస్తుంది. తర్వాత ఫ్రెష్నెస్ ఉండదండి. అందుకు ఆయిల్ కొద్దిగా ఎక్కువ వేసుకుంటే ఆ ఫ్రెష్నెస్ అనేది మనం ఎప్పుడు పెట్టి తిన్నా అంత ఫ్రెష్గానే ఉంటుందండి. ఉడుకు అనేది చల్లారకుండా ఉంటుంది అంతే. దాన్ని మనం తక్కువ మంటతో పెట్టి కాల్చుకోవాలండి బాగా. పెనం ఎక్కువ వేడి అవ్వడం వల్ల ఫస్ట్ ఒబ్బట్టు అనేది ఎక్కువ మాడిపోయిందండి. మీరు అలా చేసుకోకండి. అన్ని ప్రాసెస్ ఇంతేనండి. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్.